విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు ఇందులో చెప్పుకోదగ్గని ఒక 4-5 పాయింట్లు ఉన్నాయి ఇంపార్టెంట్ అయినవి కూడా. వాటిని చెప్పుకుంటే ఈ లెసన్ కూడా అయిపోతుంది. విద్యుత్ ఘటము. ఈ విద్యుత్ ఘటానికి లోహపు మూత ఉంటుంది కదా, ఇంట్లో ఇక్కడ ఇది బ్యాటరీ అనుకో. ఈ బ్యాటరీలో ఇటు సైడ్ ఎలా ఉంటుందంటే కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుందన్నమాట. ఇక్కడ కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇది ఈ మూతను ఏమంటారంటే దీన్ని లోహపు మూత అంటారు. ఇక్కడేమో ధనద్రవం ఉంటుంది. లోహపు చట్రం ఇటుపక్క ఉంటుంది, లోహపు చట్రం. దీన్నేమో రుణద్రవం అంటారు. ఈ రుణద్రోవము ధనద్రోవము ఎక్కడెక్కడ ఉంటుందంటే లోహపు మూతకేమో ధనద్రోవం ఉంటుంది, లోహపు చట్రానికేమో రుణద్రోవం ఉంటుంది. నెక్స్ట్ లోపల రసాయనాల నుంచి విద్యుత్ ఉత్పత్తి వచ్చేస్తుంది. ఈ బ్యాటరీలో ఇక్కడ లోపల ఏముంటుందంటే రసాయనాలు ఉంటాయన్నమాట. ఈ రసాయనాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఘటము, బల్బు రెండూ కూడా 2 ధ్రువాలను కలిగి ఉంటాయి. ఇదేమో విద్యుత్ బల్బు, ఇదేమో విద్యుత్ ఘటము. ఈ రెండు కూడా 2 ధ్రువాలను కలిగి ఉంటాయి. ఇదేమో ధనద్రోవము, ఇదేమో రుణద్రోవము. ఈ బల్బులో ఇక్కడ ధనద్రోవము, ఇక్కడ రుణద్రోవము. ఈ రెండు కూడా అంటే బ్యాటరీ, బల్బు రెండు కూడా 2 ధ్రువాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవహించే దిశ ఇక్కడ ధనధ్రువం నుంచి రుణధ్రువానికి ప్రవహిస్తుంది. విద్యుత్ కూడా ఎప్పుడూ కూడా ఎలా ప్రవహిస్తుందంటే ధనధ్రువం నుంచి రుణధ్రువంకు ప్రవహిస్తుంది. ఏదైనా సరే ఒక వలయంలో విద్యుత్ ఎలా ప్రవహిస్తుందంటే ధనధ్రువం నుంచి రుణధ్రువంకు ప్రవహిస్తుంది. నెక్స్ట్ విద్యుత్ వాహకాలు. విద్యుత్ వాహకాలు అంటే విద్యుత్తును తమ గుండా పంపించే వాటిని విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్తును తన గుండా ప్రవహించలేని వాటిని విద్యుత్ బంధకాలు అంటారు. ఇప్పుడు మానవుని శరీరము విద్యుత్ వాహకము. తర్వాత లోహాలు కూడా, కొన్ని లోహాలు విద్యుత్ వాహకాలు. ఇనుము, స్టీలు, అల్యూమినియం ఇవి కొన్ని విద్యుత్ వాహకాలుగా ఉంటాయి. విద్యుత్ బంధకాలు. లోహాల్లో కొన్ని విద్యుత్ వాహకాలు. తర్వాత విద్యుత్ బంధకాలు. థర్మాకోల్ ఉంది. థర్మాకోల్ అనేది విద్యుత్ బంధకము. గాలి ఉంది. గాలి కూడా విద్యుత్ బంధకము. ఇప్పుడు విద్యుత్ వాహకాలు తెలుసు కాబట్టి రాయలేదు. విద్యుత్ బంధకాలు థర్మాకోల్, గాలి. తర్వాత స్విచ్లు, విద్యుత్ బల్బు, ప్లగ్స్ మరియు సాకెట్లు ఇవన్నీ కూడా విద్యుత్ వాహకాలు. స్విచ్లు, విద్యుత్ బల్బులు, ప్లగ్స్, సాకెట్లు ఇవన్నీ కూడా విద్యుత్ వాహకాలు. వీటి ద్వారానే విద్యుత్ ప్రవహిస్తుందన్నమాట. అంటే స్విచ్ ఉంది, స్విచ్ కింద యాక్చువల్లీ స్విచ్ అనేది పైన విద్యుత్ బంధకము థర్మో సెట్టింగ్స్తో తయారవుతుంది. కానీ కింద ఉండే మెకానిజం మొత్తం విద్యుత్తును ప్రవహింపజేస్తుంది అనమాట. విద్యుత్ బల్బులో కూడా లోపల ఉండే ఫిలమెంట్ అవన్నీ కూడా విద్యుత్తును ప్రవహిస్తాయి. ప్లగ్స్ కూడా విద్యుత్తును ప్రవహిస్తుంది. సాకెట్లు కూడా విద్యుత్తును ప్రవహిస్తుంది. కాబట్టి ఇవన్నీ విద్యుత్ వాహకాలు. నెక్స్ట్ లెసన్ గురించి తెలుసుకుందాం.